వయసు పెరిగితే చాలా విషయాలను వదిలేయాలి. చాలా విషయాలను పట్టుకోవడం కష్టం, కానీ వదిలేయడంలో బాధ ఏమిటి? ఏం వదిలేయాలో చూద్దాం. గ్యాస్ కట్టేశావా? గీజర్ ఆఫ్ చేశావా? ఏసీ ఆన్లో ఉన్నట్లుంది, పాలు ఫ్రిడ్జ్లో పెట్టావా? లాంటి ఎంక్వైరీలు వదిలేయాలి. మా కొడుకు కోడలు పట్టించుకోరు అంటూ తమ పరువు తామే తీసుకుంటున్న తల్లిదండ్రులున్నారు. వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం, కష్ట నష్టాలు కూడా వాళ్ళవే. ఎవరితో ఏ పని చేయించుకోకుండా ప్రతి పని మన పనే అనుకుంటే ఎంత ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండగలము కదా. నా అభిప్రాయం ఏమిటంటే అని అనడం తగ్గించి, నీ ఇష్టం నువ్వు చెప్పు అని వాళ్ళ ఇష్టాలతో వాళ్ళని బ్రతకనిస్తే గృహమే అవుతుంది స్వర్గసీమ. నాకు తెలుసుతో పాటు నాకు మాత్రమే తెలుసు అనే ఆలోచనను తగ్గించుకుని వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ నాకంటే ఎక్కువ తెలుసు కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు. మన పిల్లల కోసం వచ్చేవారితో మనం మితంగా మాట్లాడాలి. వాళ్ళు మన కోసం రాలేదు అని గుర్తుంచుకుని కాసేపు కర్టెసీకి మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి. పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు, ఆరోగ్యం బాగుంది కదా అని. దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు. మన బీపీ, షుగర్, కీళ్ళ నొప్పులు, నిద్ర పట్టకపోవడం, నీరసం అంత రసవత్తరమైన విషయాలు కావు కదా. బాబోయ్ ఎందుకు అడిగామా అనే పశ్చాత్తాపం వారికి కలిగించొద్దు. కాలం మారింది, మారుతున్నది శరవేగంగా. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్ర బస్సులో సీట్ ఎలా పట్టుకోవాలో మనం చెప్తే ఏం ప్రయోజనం? పెద్దతనంలో మన పరువును కాపాడుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపదంగా చెప్పగలను. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగా ఉంటూ మన ఆర్థిక స్వాతంత్రం కోల్పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జిహ్వ చాపల్యం తగ్గించుకుని, అన్నింటికంటే ముఖ్యమైన విషయం నన్ను ఎవరూ గౌరవించడం లేదు అనే ఆత్మన్యూన్యతా భావం ధరికి చేరకుండా జాగ్రత్త పడాలి. భావ బంధాలు అంత తేలికగా తగ్గించుకోలేమో, కనీసం కొన్ని విషయాలను వదిలేద్దాం. ప్రతి విషయాన్ని పాజిటివ్గా చూడాలి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు, మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది. హాయిగా పూజలు చేసుకోవచ్చు, భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు. పుణ్యము, పురుషార్థము కూడా సిద్ధిస్తాయి. రోజు అనుకుందాం ఇలా, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలు ఇవి. చివరగా మనం దిగవలసిన స్టేషన్ దగ్గరవుతూనే ఉంది, సమయం దగ్గర పడుతూనే ఉంది. మన బోగీలో ఉన్న మన తోటి ప్రయాణికులతో తగవులు, మనస్పర్ధలు, ఎత్తిపొడుపు మాటలు అవసరమా? మనం దిగుతుంటే వారి ముఖాల్లో హమ్మయ్యా అనే భావం కనిపించాలో, లేక అయ్యో అప్పుడే వీళ్ళ స్టేషన్ వచ్చేసిందా అనే భావం కనిపించాలో నిర్ణయం మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ. మీ పద్మజ.